అతిపెద్ద షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మన నిజామాబాద్ లో రామ్ పోతినేని గారిచే సెప్టెంబర్ 27న గొప్ప ప్రారంభం. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో ప్రజెంట్ మనం బెంగళూరులో ఉన్నాం అనమాట. సో బెంగళూరులో ఆల్మోస్ట్ చాలా మంది యాక్టర్స్ ఉన్నారు ఇక్కడ. బట్ చాలా మందిని కవర్ చేసాం, కొంతమందిని కవర్ చేస్తున్నాం ఈసారి డెఫినెట్గా. అండ్ కొంతమంది మన మధ్య భౌతికంగా లేనప్పటికీ వాళ్ళ ఫ్యామిలీస్ కొంతమంది ఉన్నారు కాబట్టి వాళ్ళని ఒకసారి మళ్ళీ స్క్రీన్ మీదకి తీసుకొచ్చి అండ్ వాళ్ళు పడ్డ కష్టాలు, వాళ్ళ అచీవ్మెంట్స్ వాళ్ళ మాటల రూపంలో తెలుసుకోవాలని ఒక చిన్న ప్రయత్నమే అండి. బట్ దీన్ని సపోర్ట్ చేస్తున్న వ్యూవర్స్ అందరికి కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. సో ప్రజెంట్ నేను ఒక లెజెండరీ యాక్టర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన తీసింది 150 నుంచి 200 సినిమాలు అయినప్పటికి కూడా అన్ని సూపర్ డూపర్ హిట్స్ ఎక్కువ ఉన్నాయి అనమాట. ఇండస్ట్రీలో ఆయనకంటూ ప్రత్యేక గుర్తింపు. ఏ సినిమాలో చేసినా కానీ ఇలాంటి ఒక యాక్టర్ మళ్ళీ పుట్టడేమో అనేలా చేస్తారు ఆయన. తెలుగులో పసివాడ ప్రాణం మీ అందరూ గుర్తునే ఉంటుంది. చిరంజీవి గారి పిక్చర్ ఫస్ట్ పిక్చర్ ఆయనకి. బట్ అప్పటికి తమిళ్లో చాలా పిక్చర్స్ చేస్తున్నారు కూడా. సో పసివాడి ప్రాణంలో ఒక మంచి క్యారెక్టర్తో మనల్ని మెప్పించి తర్వాత భాష, శివ అండ్ ఇలాంటి ఎన్నెన్నో సూపర్ డూపర్ హిట్స్ చేశారు. ఇప్పటికీ మీకు అర్థమై ఉంటుంది. ఈజ్ నన్ అదర్ దెన్ గ్రేట్ యాక్టర్ రఘువరన్ గారు. సో ప్రజెంట్ రఘువరన్ గారు వాళ్ళ ఫ్యామిలీ ఇక్కడే ఉంటున్నారు. రఘువరన్ గారి అమ్మ అండ్ రఘువరన్ గారి బ్రదర్ ఇక్కడే ఉంటున్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడి అండ్ ఏం చెప్తారో రఘువరన్ గారి గురించి వాళ్ళ మాటలను తెలుసుకుందాం. సో రఘువరన్ గారు చాలా చిన్న ఏజ్ లోనే చనిపోయారు, 49 yearsకే. మీ అందరికి తెలుసు ఆయన చివరి రోజుల్లో చాలా ఇబ్బందులు పడుతూ హెల్త్ పరంగా ఆర్థికంగా కూడా ఉన్నది చాలా వరకు పోయిందని చెప్పేవాళ్ళు. అసలుకి ఎందుకు పోయింది, ఎందుకంటే అన్ని సినిమాలు చేసి అంత సంపాదించి చివరి రోజుల్లో నిలబెట్టుకోలేదని కొంతమంది చెప్తూ ఉంటారు. చివరికి ఫ్యామిలీకి కూడా మిగల్చలేదని కొంతమంది చెప్పారు. అసలు దాంట్లో ఎంతవరకు వాస్తవాలు ఉన్నాయి? ఎందుకంటే వాళ్ళ మదర్ ఉన్నారు కాబట్టి కరెక్ట్గా వాళ్ళ మదర్ చెప్తేనే బాగుంటుందని ఒక ఉద్దేశంతోనే మనం బెంగళూరులో వాళ్ళ ఇంటికి రావడం జరిగింది. బట్ ఇది వాళ్ళ మదర్ ఉండే ఇల్లు. హాయ్ అండి. ఎస్. సో ప్రజెంట్ రఘువరన్ గారు వాళ్ళ ఫ్యామిలీ ఉంటున్న ఇల్లు ఇది. సో రఘువరన్ గారి తమ్ముడి వైఫ్. సో అమ్మ ఎక్కడ ఉన్నారు? సో కనిపిస్తుంది. రఘువరన్ గారు ఎన్ని సూపర్ డూపర్ హిట్స్ ఇచ్చారు మనకి. ఒక సినిమాలో యాక్ట్ చేస్తున్నారు, ఒక సినిమాలో ఉన్నారు అంటే ఆయన కోసం ప్రత్యేకంగా టికెట్స్ తెగే సినిమాలు చాలానే ఉన్నాయి ఆ రోజుల్లో. అంత మంచి యాక్టర్ అండి. సో వాళ్ళ మదర్ని చూపించే ప్రయత్నం చేద్దాం. వాళ్ళ ఫ్యామిలీ ఇక్కడ కనిపిస్తుంది, ఒకసారి చూడండి. రఘువరన్ గారు అండ్ రఘువరన్ గారి బ్రదర్ అండ్ వాళ్ళ వైఫ్ బాబు అక్కడ కనిపిస్తున్నారు. సార్ హౌ ఆర్ యూ? సో రఘువరన్ గారి బ్రదర్. సో మీ గుడ్ నేమ్ సార్? రామ్ వరన్. సో రఘువరన్, రామ్ వరన్. సో రఘువరన్ గారి మదర్. అమ్మా నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఓకేనా? అంతా ఓకేనా? హెల్త్ బాగుంటుందా? యా ఐఎమ్ ఓకే. సేమ్ రఘువరన్ గారిని చూసినట్టే ఉంది, రఘువరన్ గారి మదర్ని చూస్తుంటే.